దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నంబర్ 227. గౌతమ్ తాన్యా కారణంగా మహర్షి అవంతి మధ్య చిరు కోపతాపాలు. ఇద్దరు ఏమని గొడవ పెట్టుకుంటున్నారు? కథలోకి వెళ్ళపోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన 2 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీలాంటి వ్యక్తి తన జీవితంలో ఉండకపోవడం చాలా బెటర్. అందుకే దగ్గరుండి తాన్యా చేత నీకు విడాకులు ఇప్పిస్తాను అని మహర్షి కోపంగా చెప్పి సీరియస్గా పైకి వెళ్ళిపోతుంటే పాపం గౌతమ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించదు. దాదాపు మహర్షి మాటలకి అవంతి కూడా అదే షాకులో ఉంటుంది. తాన్యా మాత్రం వాళ్ళ బావగారి మాటలకు తృప్తి పడుతూ గౌతమ్ వైపు కోపంగా చూస్తుంటుంది. ఇదేంటి అవంతి, నీ మొగుడు ఇలా అన్నాడు అని అడుగుతాడు గౌతమ్. నాకు ఏమీ తెలియడం లేదు గౌతమ్. ఈ బావామర్దల మధ్య నీ ఫ్యూచర్ ఏంటో నాకు కూడా బొత్తిగా అర్థం కావడం లేదు అని అంటుంది అవంతి కూడా బాధపడుతూ. మా బావగారు నీకు క్లారిటీగా చెప్పారు కదా, ఇక దయచేయండి అంటుంది తాన్యా గౌతమ్ వెళ్ళటానికి బయటికి దారి చూపిస్తూ. ఏంటి డెవిల్, నన్ను ఇలా ఏడ్పించుకుంటున్నావు అని అడుగుతాడు గౌతమ్ ఏడుపు మొహంతో. వేగే అన్నావంటే మూతి పళ్ళు రాళ్ళ కొడతాను అంటుంది డెవిల్. నిజంగానే రాళ్ళ కొడతావు, ఎందుకంటే నువ్వు నా పాలిట డెవిల్ కదా అంటాడు చురుగ్గా. అయ్యో గౌతమ్, ఇప్పుడు నువ్వు నీ డెవిల్తో కోపంగా మాట్లాడే టైం కాదు, కాస్త తగ్గి మాట్లాడు అంటుంది అవంతి. నా బాధ నీకు అర్థం కావట్లేదు అవంతి. నాకున్న బాధలోని ఈ డెవిల్ మీద కోపం వస్తుంది. నీకు తెలుసు కదా, అసలు నేను ఈ డెవిల్ని చూడకముందే ఈ డెవిల్ కలలో తెల్లని డ్రెస్లో జుట్టు విరబోసుకొని వెనకగా పరిగెడుతూ భయపెట్టించేది. ఎవరికైనా నిద్రలో డ్రీమ్ గర్ల్ కనిపిస్తారు కానీ నాకు మాత్రం డ్రీమ్ డెవిల్ కనిపించింది. అంతా నా కర్మ అని అంటాడు తాన్యా వైపు కోపంగా చూస్తూ. నీ టైం అలా ఉంటే ఏం చేస్తాం గౌతమ్ అంటుంది అవంతి. అక్క, మాటలాపి ముందు అతన్ని ఇంటి నుంచి బయటికి పంపించు అంటుంది తాన్యా. పాపం, ఒక కప్పు కాఫీ అయినా తెచ్చి ఇస్తానే అంటుంది అవంతి స్నేహితుడి మీద జాలిపడుతూ. అవునవంతి, ఈ బావమర్దల టార్చర్కి బాగా అలసిపోయాను. స్ట్రాంగ్గా నీ చేతి కాఫీ తెచ్చివు అంటూ ధీమాగా అక్కడ కూర్చోబోతుంటే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా, లేకపోతే 2 కొట్టి పంపించమంటావా అంటుంది డెవిల్. కొట్టడం అనగానే కూర్చోబోయిన గౌతమ్ భయపడుతూ నిటారుగా నిలబడి, నేను ఇంకా నీకు మాజీ మొగుణ్ణి కాలేదు, అసలైన మొగుణ్ణి పట్టుకొని కొడతానంటారా ఎవరైనా అని అంటాడు. తాన్యా కోపంగా దగ్గరికొచ్చి, ఎవరి సంగతో నాకు తెలీదు, నేను డెవిల్ని కదా, నేను అలాగే అంటాను అని అంది. దొంగ మొహందానా, కనికరం కూడా చూపించట్లేదు అని మనసులో కసితీరా తిట్టుకుంటూ ఉంటాడు. పైకి వెళ్ళిన మహర్షి ఫ్రెష్ అయి కిందికొచ్చి ఇంకా గౌతమ్ ఉండటం చూసి, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, వెళ్ళలేదా అని అడుగుతాడు. ఇంటికి వచ్చిన మనిషిని ఇంకా వెళ్ళలేదని అడగటం మీ ఇంటి మర్యాద అని అడుగుతాడు గౌతమ్ మహర్షి వైపు కూడా చురుగ్గా చూస్తూ. అవును, మర్యాదని అంటాడు మహర్షి. ఆహా, బావా మర్దలు ఒకటయ్యి నన్ను భలే వేపుకుంటున్నారు అవంతి అంటాడు గౌతమ్ అదే ఏడుపు మొహంతో. నేను అదే చూస్తున్నాను గౌతమ్ అంటుంది అవంతి మహర్షి మీద కోపంతో. ఇక్కడ ఎవరు ఎంత కోపంగా చూసినా పేలిపోయేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటూ అవంతిని ఉద్దేశించి చెప్పి, మర్యాదగా వచ్చిన దారిన వెళ్ళిపో గౌతమ్ అంటాడు మహర్షి. పోయే వరకు ఈ బావా మరదలు వదిలేలాగా లేరవంతి. ఏం, నాకేనా రోషం తక్కువ? పోతాను, కాకపోతే ఒక కప్పు కాఫీ ఇప్పిస్తే నా డెవిల్ చూస్తూ కాఫీ తాగి తాపీగా వెళ్తాను అని అంటాడు. ఆ మాటలకు మహర్షి తమ్ముడి వైపు గుడ్లూరిమి చూస్తుంటే, ఈ రోషం గల మనిషి ఇలా చెప్తే వెళ్ళడు బావగారు, మర్యాదగా పంపిస్తేనే వెళ్తాడు అని తాన్యా కోపంగా గౌతమ్ దగ్గరికొచ్చి గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకొని, పద
అంటూ బయటికి లాక్కొని వెళ్తుంటుంది. ఏ డెవిల్, మరీ ఇంత మర్యాదేంటే అంటాడు గౌతమ్. నేను డెవిల్ని కదా, నా మర్యాద ఇలాగే ఉంటుంది అంటూ గౌతమ్ని లాక్కొని వెళ్తుంటుంది. అయ్యో గౌతమ్ అంటూ అవంతి స్నేహితుడి గురించి బాధపడుతూ ముందుకు వెళ్ళబోతుంటే, ఆగు అంటూ మహర్షి అవంతి దారికి చెయ్యి అడ్డు పెడతాడు. పాపమండి గౌతమ్ అంటుంది అవంతి. అతనికి అంతే కావాలి, నువ్వు అక్కడే ఆగిపో అంటాడు గంభీరంగా. గౌతమ్కి కూడా మహర్షి మాటలు వినిపించి, అసలు ఈ బావామర్దలకి జాలే లేదు అంటూ ఉండగా, తాన్య గౌతమ్ని గుమ్మం దాటి బయటికి నెట్టి, మేము జాలి చూపించడానికి నీలో అలాంటి మనస్తత్వం లేదులే, ఇక వెళ్ళు అని అంటుంది. మీ బావామర్దలకి ఇంత పాపం పనికిరాదు డెవిల్ అంటూ తనని ఇంకా బతిమలాడుతుంటే, గౌతమ్ ముఖాన్ని తాన్య డోర్ వేసింది. అది చూసి ఇంకా బాధపడుతూ, డెవిల్ దానా, నిజమైన డెవిల్స్కైనా కాస్తైనా కనికరం ఉంటుందేమో కానీ మనిషి రూపంలో ఉండి నీలాంటి డెవిల్ దగ్గర కనికరం, జాలి ఎక్స్పెక్ట్ చేయటం నాది తప్పు అని అనుకొని ఇక తప్పక ఇంటి దారి పడతాడు. ఏంటి మహర్షి గారు, గౌతమ్ని మరీ అంత లెక్క చేయకుండా అవమానిస్తున్నారు అంటూ అవంతి కోపంగా మహర్షిని అడుగుతుంది. ఎక్కువ చేస్తే నువ్వు కూడా బయటే ఉంటావు, జాగ్రత్త అంటూ మహర్షి అవంతిని కూడా బెదిరించి పైకి వెళ్ళిపోతాడు. ఆ మాటకి అవంతి అవాక్కైతే తాన్య అవంతి పరిస్థితి చూసి కాస్త నవ్వుతుంది. తన నవ్వుని అవంతి కోపంగా చూస్తూ, ఆహా, నిజంగానే మీరిద్దరూ మా ఇద్దరిని ఏడిపించుకుంటున్నారే అని అంటుంది. చెప్పాను కదా, నీ స్నేహితుడు నీకు గొప్పేమో కానీ భర్తగా నాకు గొప్ప కాదని అని ఆ మాటలు సీరియస్గా చెప్పి పైకి వెళ్ళిపోతుంది. ఉఫ్, ఈ డెవిల్ కోపాన్ని తగ్గించి లైన్లో పెట్టుకోవడానికి నా స్నేహితుడు ఎన్ని తిప్పలు పడాలో ఏంటో అని అనుకొని స్నేహితుడి గురించి బాధపడుతుంటుంది అవంతి. వెంకట్ స్నానం చేసి నడుంకి టవల్ కట్టుకొని ఇంకో టవల్తో తల తుడుచుకుంటూ రూంలోకి వచ్చేసరికి మిథున వెంకట్ బట్టలు ఐరన్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. డోర్ చప్పుడుతో మిథున కూడా అటువైపుగా చూసింది. షర్ట్ లేకుండా కనిపిస్తున్న వెంకట్ని ఇబ్బందిగా చూస్తూ తల తిప్పుకుంటే, వెంకట్ కూడా ఇబ్బంది పడుతూ చేతిలో ఉన్న టవల్ తీసుకుని మీద కప్పుకొని, నువ్వు తప్పుకో, నా బట్టలు నేను ఐరన్ చేసుకుంటాను అని అంటాడు. నన్ను చేయను వెంకట్ అని అంటుంది. నాకు సంబంధించిన వర్క్స్ ఏవి నువ్వు చేయటానికి వీల్లేదు, నా పనులు నేను చేసుకోగలను అంటూ కోపంగా తన చేతిలో ఉన్న ఐరన్ బాక్స్ గుంజుకున్నాడు. మిథున చూస్తూ ఉండగానే వెంకట్ షర్ట్ ఐరన్ చేస్తుంటాడు. ఇంతకుముందు నీ పని నా పని అనే భేదం లేకుండా ఇద్దరం వర్క్ షేర్ చేసుకునేవాళ్ళం కదా వెంకట్, ఇప్పుడు అవన్నీ మర్చిపోయావా అని అడుగుతుంది. పాత రోజుల్ని నాకు గుర్తు చేయకు అంటూ సీరియస్గా చెప్పి ఐరన్ చేసుకుంటున్నాడు. కానీ నేను ఆ రోజులను తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వెంకట్, ఇప్పుడు రోజులు అస్సలు బాగలేదు అని అంటుంది బాధపడుతూ. వెంకట్ విని మౌనంగా ఉంటాడు. మళ్ళీ నాకు అటువంటి రోజుల్ని చూడాలని ఉంది అని అంటుంది భయపడుతూనే. వెంటనే వెంకట్ ఐరన్ బాక్స్ పక్కన పెట్టి తనని కోపంగా చూస్తూ, ఇక్కడ నీ పనికి అడ్డుపడి నేను చేసుకుంటున్నాను కదా, ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అంటాడు. అంతగా కోపడతావెందుకు, నా మీద కాస్త దయ ఉంచి నన్ను క్షమించవచ్చు కదా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. నువ్వు చేసింది చిన్న తప్పు అయితే నువ్వు నన్ను క్షమాపణ అడిగే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నన్ను క్షమాపణ అడిగే వరకు వచ్చావు అంటే నువ్వు చేసింది నేను క్షమించలేని తప్పు అని ఇప్పటికైనా అర్థం చేసుకో అని అంటాడు. ఆ రోజు నీ మాట వినకుండా పోవడం నా తప్పే అని అంటుంది. ఇప్పుడు తప్పు అని చెప్పినా ఉపయోగం లేదు అంటున్నాను కదా మిథున, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అంటాడు గొంతు పెంచి. ప్లీజ్ వెంకట్ అని రిక్వెస్ట్ చేస్తుంది కన్నీళ్ళు పెడుతూ. నీ కన్నీళ్లు నా మనసుని కరిగించలేవు, ఎందుకంటే నేను ఆ కన్నీళ్లు రోజు కార్చి కార్చి ఉన్నాను కాబట్టి.
నా జీవితంలో నీకు ఇంకొకసారి ఛాన్స్ లేదని ఇంకా నీకు చెప్పే ఓపిక నాకు లేదు అంటూ షర్టు మడత వేసుకుంటూ మళ్ళీ ఐరన్ చేసుకుంటున్నాడు. మిథున వస్తున్న కన్నీళ్లు కంట్రోల్ చేసుకోవడానికి చూస్తుంటుంది. నేను ఈ రూమ్లో ఉన్నప్పుడు దాదాపు నువ్వు ఈ రూమ్లో ఉండకపోతే మంచిది అని అంటాడు. మిథున కన్నీళ్లు తుడుచుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంకట్ తన మీద కోపంతో ఐరన్ చేసిన షర్ట్ కూడా చిరాగ్గా పక్కకి విసిరేస్తాడు. మహర్షి ఏదో ఫైల్ పట్టుకొని చూసుకుంటూ సోఫాలో కూర్చొని ఉండగా అవంతి రూంలోకి వస్తుంది. తను వచ్చినట్టుగా సౌండ్ వినిపించడంతో మహర్షి తల ఎత్తి తన వైపు చూస్తాడు. స్నేహితుణ్ణి అవమానించాడనే కోపంతో అవంతి మూతి 3 వంకలు తిప్పుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్తుంది. మహర్షి ఆ కోపాన్ని గ్రహించి పట్టించుకోకుండా మళ్ళీ ఫైల్ చూస్తుంటాడు. ఈయనగారికే ఉంది మహా మరదలు. నా స్నేహితుణ్ణి మరీ అంతగా అవమానించడానికి మనసు ఎలా వచ్చిందో అని అవంతి తిట్టుకుంటూ బెడ్ మీదున్న బెడ్షీట్ మారుస్తుంటుంది. మహర్షి తన కోపాన్ని తన తిట్లు వింటూనే పట్టించుకున్నట్టుగా ఫైల్ చూస్తుంటాడు. పైగా నా స్నేహితుని నేను సపోర్ట్ చేస్తున్నానని నన్ను కూడా ఇంటి నుంచి పంపించే కాడికొచ్చాడు. ఇంత అన్యాయం నేను ఎక్కడా చూడలేదు బాబూ అని తిట్టుకుంటూ ఉంటుంది. అయినా మహర్షి పట్టించుకోవడం లేదు. అన్ని మాటలు అంటున్నా మహర్షి పట్టించుకోవట్లేదు అనే ఉక్రోషం తన మనసులో ఎక్కువవుతూ, ఇక్కడ నా బాధ ఎవ్వరికీ పట్టడం లేదు, నేను ఎవ్వరికీ విలువ లేకుండా పోయాను అని ఇంకాస్త గట్టిగా తిట్టుకుంటూ ఉంది. అయినా సరే మహర్షి అసలు తన వైపు చూడను కూడా చూడటం లేదు. ఇక అవంతికి ఉక్రోషం పొడుచుకొస్తూ మహర్షి దగ్గరికి కోపంగా వచ్చి చేతిలో ఉన్న ఫైల్ తీసి విసురుగా అవతలికి వేసింది. అప్పటికి కానీ మహర్షి తల తిప్పి తన వైపు చూసి, ఏమైంది సూర్యకాంతం అని కూలుగా అడుగుతాడు. ఆహా, సూర్యకాంతం అని బాగానే పిలుస్తున్నారు కానీ నా బాధ మాత్రం మీకు ఎక్కడం లేదా అని అడుగుతుంది. ఇప్పుడు నువ్వు అంతగా ఏం బాధపడుతున్నావు అని అడుగుతాడు. పాపమండి నా స్నేహితుడు మీ మర్దల కోసం తాపత్రయపడుతున్నాడు అని అంటుంది స్నేహితుడి గురించి బాధపడుతూ. అయితే అని అంటాడు పక్కన విసిన ఫైల్ని మళ్ళీ చేతిలోకి తీసుకొని చూస్తూ. మళ్ళీ అవంతి కోపంగా ఆ ఫైల్ తీసి అవతలికి వేసి, నేనింత బాధపడుతుంటే మీరేంటి పొడి పొడిగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. నాకు వర్క్ ఉంది సూర్యకాంతం, నన్ను వర్క్ చేసుకునివ్వు అని అంటాడు. నేను పడుతున్న బాధకి సొల్యూషన్ చెప్పి అప్పుడు వర్క్ చూసుకోండి, నేను అడ్డురాను అని అంటుంది. నీకు సొల్యూషన్ దొరకాలి అంటే ఇంకా 15 రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు నన్ను వర్క్ చూసుకోకుండా ఉండాలా అని అడుగుతాడు. 15 రోజులా అని అర్థం కానట్టుగా అడుగుతుంది. హా, కోర్టుకి సమ్మర్ హాలిడేస్ అని చెప్పాను కదా, ఇంకా 15 రోజులకు కోర్టులు ఓపెన్ అవుతాయి. అప్పుడు వెళ్ళి తాన్య డైవర్స్కి అప్లై చేస్తుంది. సో ఇక అప్పటికి నీ బాధకి సొల్యూషన్ దొరుకుతుంది అని అంటాడు. అంటే నా స్నేహితుణ్ణి మీ మర్దల్ని విడగొట్టే ప్లాన్లోనే ఉన్నారా అని అడుగుతుంది. మూర్ఖుడైన నీ స్నేహితుణ్ణి తాన్య అయినా ఎన్నాలని భరిస్తుంది అని అంటాడు. ఆహా, అలాంటప్పుడు దగ్గరుండి నిలబడి నా స్నేహితుణ్ణి మోసం చేస్తూ మీ మర్దల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశారు అని అడుగుతుంది. ఎంతైనా తాన్య ప్రేమించిన అమ్మాయి కదా, పంతంతో తన్ని దూరం చేసుకుంటే ఫ్యూచర్లో బాధపడతాడని అలా పెళ్లి చేశాను. కాకపోతే నీ స్నేహితుడు ఎప్పటికీ మారేలాగా లేడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. సో అలాంటి వ్యక్తితో నా మర్దలు హ్యాపీగా ఉండలేదు. అందుకే ఈ నా నిర్ణయం అని అంటాడు. ఇది అన్యాయం మహర్షి గారు, డెవిల్ దూరమైతే నా స్నేహితుడు అసలు తట్టుకోలేడు అని అంటుంది. అది తప్పు చేసేటప్పుడు ఉండాలి. డివోర్స్ ఇస్తానని తాన్యని ఎందుకు బెదిరించాడు అని అడుగుతాడు. ఏదో తొందరపాటుతో అని అంటుంది. ఆ తొందరపాటే తాన్యాలో సంతోషం లేకుండా చేస్తుంది. ఇక నీ స్నేహితుడి గురించి సపోర్ట్ చేసింది చాలు, ఇక మాట్లాడుకో అని సీరియస్గా చెప్పి మహర్షి ఆ రూమ్ నుండి వెళ్ళిపోయాడు. అయ్యో,
మహర్షి గారు ఏంటి ఇలా మారిపోయారు అని అనుకుని అవంతి బాధపడుతూ ఉంటే పక్కనున్న తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. లిఫ్ట్ చేసి హలో గౌతమ్ అని అంటుంది దీనంగా. ఏమైంది అవంతి? నీ మొగుడికి నచ్చ చెప్పావా? డెవిల్ నా దగ్గరికొస్తుందా? అని ఆశగా అడుగుతాడు. ఏంటి వచ్చేది? ఈయన గారు మరదల కంటే మొండిగా ఉన్నాడు గౌతమ్. ఇలా అయితే కుదరదు. నువ్వే ఏదో ఒక ప్లాన్ ఆలోచించు అని అంటుంది అవంతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గౌతమ్ ఏం ప్లాన్ చేస్తాడు? డెవిల్ మనసు మార్చడానికి ఎన్ని తిప్పలు పడతాడు? గౌతమ్‌కి సపోర్ట్‌గా అవంతి, తాన్యాకి సపోర్ట్‌గా మహర్షి. ఈ నలుగురి మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? వెంకట్, మిథున మధ్య మళ్ళీ ప్రేమ చిగురించడం కష్టమేనా? ముగ్గురు జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.